SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కొన్ని నేర ఘటనలు సినిమా కథలను మించిపోతున్నాయి. ఎంతలా అంటే వీళ్ళు వేస్తున్న స్కెచ్ పోలీసులకు కూడా ఒక్కొక్కసారి షాక్ తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఓ కిలాడి లేడీ తన ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్ వేసింది. అసలు సంబంధమే లేనటువంటి ఒక అమాయకమైన వృద్ధుడిని హత్య చేసింది. తర్వాత దృశ్యం సినిమా సీన్ క్రియేట్ చేసింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో డీటెయిల్స్లోనికి వెళ్దాం. ఈ మధ్య కాలంలో అక్కడ ఇక్కడ అని లేదు, అక్రమ సంబంధాలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. విచ్చలవిడితనం ఎక్కువైపోతోంది. ఎంత క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారంటే ఆఖరికి తమ వారిని కూడా కడతీర్చేందుకు వెనుకాడకుండా బరి తెగిస్తున్నటువంటి సందర్భాలు. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్యలు చేస్తున్నారు కొంతమంది భార్యల్ని అడ్డు తొలగించుకోవటానికి స్నేహితులతో కలిసి స్కెచ్ వేసి హత్యలు చేస్తున్నారు భర్తలు. ఇట్లా ఒక పెళ్లి బంధానికి అర్థాన్ని మార్చేస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఇక్కడ ఓ కిలాడి లేడీ కూడా తన ప్రియుడితో వెళ్ళిపోయేందుకు పెద్ద స్కెచ్ వేసింది. ఆ స్కెచ్లో ఒక అమాయక వృద్ధుణ్ణి బలి చేసింది. అసలు ఎందుకు ఇంత తెగించింది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? దృశ్యం సినిమా తలపించే విధంగా జరిగినటువంటి ఈ ఘటనకి సంబంధించిన డీటెయిల్స్లోనికి వెళ్దాం. గుజరాత్ రాష్ట్రంలో ఓ ప్రేమ జంట దారుణానికి తెగించింది. జకోట్రాకు చెందిన గీతా అహీర్కు పెళ్ళైంది. మంచి భర్త, కాపురం హ్యాపీగా సాగిపోతోంది. కానీ భరత్ అనే యువకుడు వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టాడు. క్రమంగా గీతకు దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య వివాహేతర బంధం మొదలైంది. తాను లేని సమయంలో ఇంటికి వస్తున్న భరత్ గురించి భర్తకు తెలిసిపోయింది. ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ భరత్ను విడిచి ఉండలేననుకున్న గీత పెద్ద స్కెచ్ వేసింది. భరత్తో కలిసి పారిపోయేందుకు సిద్ధమైంది. దృశ్యం సినిమాను ప్రేరణగా తీసుకుంది. ఎవరినైనా హత్య చేసి తానే చనిపోయినట్టుగా చిత్రీకరించాలనుకుంది. భరత్తో పాటు బైక్పై వెళ్ళింది. దారిలో కనిపించిన అమాయక వృద్ధుడికి లిఫ్ట్ ఇస్తామని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం గీత డ్రెస్ డెడ్ బాడీకి తొడిగారు. కాళ్ళ పట్టీలు కూడా పెట్టేశారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈలోగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని భర్తకు కబురు పంపింది గీత. అంతా గీత అనుకున్నట్టే జరిగింది. సగం కాలిన శవాన్ని చూసిన భర్త గీతే చనిపోయిందని నమ్మేశాడు. కానీ పోలీసులకు ఎక్కడో తేడా కొడుతుంది అనిపించింది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయిస్తే అసలు విషయం బయటపడింది. చనిపోయింది మహిళ కాదు, పురుషుడు అని తేలింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు భరత్ గీతలు రాజస్థాన్ పారిపోతూ ఉండగా పాలన్పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వృద్ధుడు ఎవరో తమకు తెలియదని ప్రేమ జంట పోలీసులకు చెప్పారు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వృద్ధుడి గురించి ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా అక్రమ సంబంధం కారణంగా అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు